అంతా మిథ్య అని అంటూ ఉంటారు కదా! మిథ్య అనేది వైరాగ్యాన్ని సూచిస్తుందా? లేకపోతే ఆత్మ జ్ఞానాన్ని ప్రకటిస్తుందా? జగద్గురువులు శంకర భగవత్పాదుల వారు అద్వైతాన్ని వివరించే తరుణంలో ఏమిటి అద్వైతం అన్న ప్రశ్న వేసిన శిష్య పరంపరకు సమాధానం చెబుతూ తదేకోవశిష్ట శివ కేవలోహం అనే శ్లోక పరంపరను అనుగ్రహించి నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెబితే ఆ చివరకు మిగిలేది అద్వైతం అంటూ వివరిస్తారు. మిథ్య అన్నదానికి ఈ అద్వైత నిర్ణయానికి సంబంధించిన వాక్ సంప్రదాయానికి సంబంధం ఏమిటి? ఇదంతా వాక్ సంచయం, వాక్ సముదాయం. ఏమిటి సంబంధం? ఒక చిన్న కథ జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. పూర్వం జనకుని ఆస్థానంలో వేదాంత చర్చలు అవుతున్నాయి. ఆ చర్చలలో పండితులంతా కూడా అనేక విషయాలు చర్చిస్తూ ఉండగా అంతా మిథ్య, ఈ లోకంలో ఏదీ లేదు, అంతా భ్రాంతి, కనిపించేదంతా కూడా అబద్ధమే, ప్రకృతి అనేది లేదు, పరమాత్మలో నుంచే జీవ ఉత్పత్తి, పరమాత్ముడే ప్రకృతి కనుక ఒక్కటే, ఈ విధంగా చర్చలు అవుతూ ఉన్నాయి. ఈ చర్చల గోష్ఠుల పరంపరలో హఠాత్తుగా ఒక గజం, ఏనుగు అలా కట్లు తెంచుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నది అనే మాట రావడంతో అంతవరకు సభలో ఉన్న పండిత సంచయం, అందులో ఒక మహాపండితుడు, పేర్లు అనవసరం ఇక్కడ, పరిగెత్తాడు. పరిగెత్తిన తర్వాత పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. గజం ఇక్కడికి రావడం లేదు అనే వార్త రావడంతో తిరిగి వచ్చి మళ్ళీ కూర్చొని కనుక అంటూ మొదలెట్టాడు. అందరూ గేలి చేసే విధంగా నవ్వగా గజం మిథ్య, పలాయనం కూడా మిథ్య అంటూ వివరించాడు. ఈ సామెత తెలుగునాట సుప్రసిద్ధం. అహింస గొప్పది అని ప్రకటించే ఒక పండితుడు రాజుగారి అనుమతి మేరకు సభలో ప్రకటిస్తున్నాడు. అహింస గొప్పది అని ప్రవచనం చేస్తున్నాడు. ఒకానొక వ్యక్తి లేచి మీరు తప్పు మాట్లాడుతున్నారు, హింస గొప్పది అన్నాడు. రాజుగారికి అవమానం వేసింది. అహింస గొప్పది అని వాదించే పండితుడి వైపు ఇలా చూశాడు. అతడు వెళ్ళి హింస గొప్పది అన్న పండితుడిని 4 గుద్దులు ముష్టిఘాతాలు కురిపించాడు. హింస గొప్పది అని మాట్లాడిన వ్యక్తి పడిపోయాడు. దాంతో రాజుగారు ప్రకటించారు, చూశారా, అహింస గొప్పది కనుక అందరూ అహింసనే పాటించాలి. జనాలంతా కరతాళధ్వనులు. ఈ రెండవ కథ ద్వారా మొదటి కథ మనం అర్థం చేసుకున్నది ఏమిటి అంటే, మిథ్య అంటే లేనిది అని కాదు, అభాస అంటారు దీన్ని వైదిక పరిభాషలో, వేదాంత పరిభాషలో. శరీరం అభాస, ఉన్నది కానీ పడిపోతుంది. ఇప్పుడు ఉన్న ఈ క్షణం మరుక్షణానికి నిన్నటిదిగా మారిపోతుంది. కనుక వేగంగా గడిచిపోయేటటువంటి క్షణం ఏ క్షణానికి ఆ క్షణం మిథ్య అవుతుంది. ఇప్పుడే ఈ క్షణమే అనే అనుభవం అనేది ఏది శాశ్వతం కాదు. ఈ ఎరుక కలిగి ఉండడమే వేదాంతం. దీనికే మిథ్య అని పేరు.